బ్రేకింగ్ చూస్తున్నాం. హిరా గ్రూప్ నౌహీరా షేక్ ను ఈడీ అరెస్టు చేసింది. గుర్గావ్లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ కు తరలించనుంది ఈడీ. సరెండర్ కావాలని గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే హిరా షేక్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే నాన్ బెయిలబుల్ వారెంట్ పై స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగా స్టేకు నిరాకరించింది. టెక్నికల్ ఎవిడెన్స్ తో హిరా షేక్ గుర్గావ్లో దాక్కున్నట్టు ఈడీ గుర్తించింది. ఫేక్ ఆధార్ కార్డ్, తప్పుడు వివరాలతో అక్కడ ఒక ఇంట్లో ఉంటుంది హిరా షేక్. ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలిస్తోంది ఈడీ. హిరా గ్రూప్ నౌహీరా షేక్ ను ఈడీ అరెస్టు చేసింది. గురుగ్రామ్ లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు హైదరాబాద్ కు తరలించనుంది ఈడీ. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని ఈడీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హీరా గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. గురుగాన్ లో ఆమె షెల్టర్ తీసుకున్నట్లుగా ఈడీ అధికారులకు విశ్వసనీయ సమాచారం, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ అందడంతో ఆమెను గురుగాన్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం తీసుకొస్తున్నారు. గతంలోనే సుప్రీంకోర్టు కూడా ఆమె లొంగిపోవాలని చెప్పి డైరెక్షన్స్ ఉన్నాయి. అలాగే ఆమె పైన కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. కానీ అప్పటి నుంచి ఆమె తప్పించుకు తిరుగుతోంది. గురుగాన్ లో ఎటకేలకు ఈడీ అధికారులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నారు. గురుగాన్ సమీపంలో నౌహీరా షేక్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు మరికొద్దిసేపట్లోనే ఈడీ కార్యాలయం తీసుకురానున్నారు. సో నౌహీరా షేక్ సంబంధించి బెయిల్ ఇప్పటికే క్యాన్సిల్ కూడా చేసింది సుప్రీంకోర్టు. సో బాధితులకు డబ్బులు చెల్లించకుండా చాలా వరకు కూడా ఇబ్బందులు గురి చేస్తున్న నౌహీరా షేక్ పైన కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ అయింది. తర్వాత అప్పటి నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్ళింది హీరా షేక్. ఈ క్రమంలో నాన్ బెయిలబుల్ వారెంట్ పైన కూడా స్టే ఇవ్వాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు నౌహీరా షేక్. సో కొద్ది రోజుల క్రితమే నౌహీరా షేక్ పై కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారైంది. అలాగే ఆమె బెయిల్ ని కూడా క్యాన్సిల్ చేయాలని ఈడీ అధికారులు కోరారు. సో సరెండర్ కావాలని చెప్పి గతంలోనే సుప్రీంకోర్టుకు సంబంధించి కూడా ఆదేశాలు ఉన్నాయి. ఎటకేలకు గురుగాన్ లో ఆమె ఫేక్ ఆధార్ కార్డు, అలాగే తప్పుడు వివరాలతో అక్కడ ఒక ఇంట్లో ఉంటున్నట్లుగా టెక్నికల్ ఎవిడెన్స్ అందింది ఈడీ అధికారులకు. నౌహీరా షేక్ ను గురుగాన్ లో అదుపులోకి తీసుకుని ఈడీ అధికారులు మరికొద్దిసేపట్లో హైదరాబాద్ లోని ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం కూడా తీసుకురానున్నారు. నౌహీరా షేక్ ను మరోసారి అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. సో గురుగాన్ సమీపంలో నౌహీరా షేక్ షెల్టర్ తీసుకున్నట్లుగా ఈడీ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. గతంలో బాధితులకు డబ్బులు చెల్లించకుండా ఆమె ఇబ్బందులు గురి చేస్తుందంటూ కూడా కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. సో తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి అతను లొంగిపోవాలని చెప్పి నౌహీరా షేక్. సో ఎటకేలా కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది. సో సుప్రీంకోర్టు కూడా లొంగిపోవాలని చెప్పింది. కానీ హైదరాబాద్ నుంచి ఎస్కేప్ అయిన నౌహీరా షేక్ గురుగాన్ లో ఆమె తప్పుడు ఆధార్ కార్డు, అలాగే తప్పుడు వివరాలతో అక్కడ ఉంటున్నట్లుగా టెక్నికల్ ఎవిడెన్స్ రావడంతో ఈడీ అధికారులు గురుగాన్ లో ఆమెను అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో ఈడీ కార్యాలయం తీసుకొచ్చి ఆమెను విచారించిన తర్వాత రిమాండ్ తరలించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.